హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. తెలంగాణ వంటింట్లో ఈరోజు సొరకాయ చట్నీ చపాతీ అయితే చూసేద్దాం. సొరకాయని పీల్ చేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని విత్తనాలు లేతగా ఉంటే ఉంచేసుకోవాలి, కొంచెం లావుగా ఉంటే తీసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. తాలింపు పెట్టుకుందాం చట్నీ కోసం. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఆకు వేసుకొని కాసేపు చిటపట్లాడినిస్తే తాలింపు రెడీ అండి. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని తాలింపు చల్లగా అయ్యేలోపు ఇందులో కావాల్సిన మనమే పచ్చిమిర్చి అండ్ పల్లీలు వేయించుకుందాం చట్నీ కోసం. కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసేసి కొన్ని పచ్చిమిర్చీలు, కొంచెం పల్లీల ప్లేస్లో మీరు నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు, పల్లీలు ఆరు నువ్వులు. ఇది కూడా మనకు వేగిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇది చల్లగా అయిపోయే వరకు మనము చపాతీ పిండి కలుపుకుందాం. నేనైతే చపాతీ పిండి కోసం ఆశీర్వాద్ ఆటాని యూజ్ చేస్తున్నా. మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి కొంచెం నూనె వేసేసి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ పిండిని అంతా కలుపుకొని కాసేపు రెస్ట్ ఇవ్వాలి. దీనికి ఎంత ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఆలోపు మనం ఉడికిపోయిన సోరకాయ ముక్కల్ని తీసుకొని ఒక స్ట్రెయినర్లకు వడకట్టుకొని అది ఒక్కసారి ఇలా గుచ్చి చూద్దాం ఎంత సాఫ్ట్గా అయింది, ఉడికిపోయిందా లేదా అని తెలుస్తుంది. చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, తగినంత ఉప్పు వేసి ఇది మనము బరగ్గా మిక్స్ పట్టుకోవాలి. ఎలా అంటే కచ్చా పచ్చగా అంటాం కదా, అలా రోట్లో వేసి రుబ్బినట్టుగా కొన్ని వెల్లిపాయలు వేసుకొని ఇలా బరగ్గా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఇప్పుడు మనము సోరకాయ ముక్కలు ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా, అవి గ్రైండర్లో వేస్తే మరీ మెత్తగా జ్యూసీలాగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా పప్పు గుత్తితోటి కానీ ఇలా మీరు ఒకటి చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు రోట్లో వేసుకుని రుబ్బుకుంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ రావడానికి, అలాంటి లుక్ రావడానికి అయితే నేను ఇలా స్మాష్ చేస్తున్నాను ముక్కలన్నిటిని కూడా. ముక్కలన్నిటిని స్మాష్ చేసేసి ఇప్పుడు పెట్టుకున్న తాలింపులోకి ఈ ముక్కలు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకుంది కూడా యాడ్ చేసుకుంటే సోరకాయ చట్నీ రెడీ అండి. సూపర్ యమ్మీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చపాతీ సోరకాయ చట్నీ పక్కా ఫుల్ కాంబినేషన్. సోరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఆలోపు మనం చపాతీలు కూడా చేసేసుకుందాం. చపాతీలు నేను పొరలుగా చేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. పూరి పొంగినట్టుగా పొంగింది నాకైతే చపాతీ. అండ్ చపాతీ సోరకాయ చట్నీతో తింటే యమ్మీగా 2 తినేవాళ్ళు 3 కూడా తింటారు, అంత బాగుంటుంది. నేను స్పెషల్గా చపాతీ చేసినప్పుడు సోరకాయ చట్నీ కాంబినేషన్ చేస్తా. మా ఇంటిల్లిపాదికి ఇది నచ్చుతుంది. ఇప్పటివరకు మీకు తెలియకపోతే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంట్లో సబాష్ అనిపించుకుంటారు. అంత టేస్ట్గా ఉంటుంది సోరకాయ చట్నీ చపాతీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.